హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే పెండింగ్ బిల్లుల బకాయిల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని బిల్లులు అయితే జమ అవుతున్నాయండి. వాటి సమాచారం కూడా మనం తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీ వరకు రీచ్ అవుతాయి. విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొన్ని పెండింగ్ బిల్లు అయితే జమ అవుతున్నాయండి. ఇటీవల రిటైర్ అయినటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ అమౌంట్ అయితే వారి వారి అకౌంట్లలో జమ అవుతున్నట్టు తాజా సమాచారము. మరొక అప్డేట్ ఏంటంటే గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు అయితే సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ సమ్మె సందర్భంగా అగ్రిమెంట్ అంశాలపై పరిశీలన చేసి వెంటనే పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెమోను విడుదల చేసింది. సో మెమో కాపీని జేఏసీ రాష్ట్ర కమిటీకి కూడా మేరకు పంపారు. సో అది ఆ మెమో ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఆర్సీ నెంబరు మెమో ఆర్సీ నెంబరు 361 డేటెడ్ ఈ విధంగా మనం చూస్తున్నామండి. సో ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. ఇందులోని సారాంశం ఏంటంటే వేసవి సెలవులలో డ్యూటీ మరియు ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్నెడ్ లీవ్స్ రిజర్వేషన్ గురించిన ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్పేసి గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ మేరకు